హాయ్ అండి, నేను సుమిత్ర. దొండకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ముందుగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకున్నామండి. పచ్చిమిర్చి ఇందులోని జీలకర్ర కూడా వేసుకుని వేగిపోయాలంటే మిరపకాయలు బౌల్లో తీసుకుని ఇవేవి ఇవైతే మనం మిక్సీ ట్రాన్స్ఫర్ చేసుకుని కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో దొండకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని దొండకాయలు ఫ్రై అయిపోయి ఈ దొండకాయలతో ట్రాన్స్ఫర్ చేసుకుని ప్లేట్లోకి ఫైనల్గా టమాటో ఒక 5 minutes అలా మగ్గిస్తాను. ఇలా ఈ పచ్చడి దొండకాయలు పచ్చిమిర్చి అన్నీ వేయించి పెట్టుకున్నాను కదా, ఇందులో చింతపండు కూడా వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకున్నాను. ఉప్పు వేసుకొని సాల్ట్ 2 స్పూన్స్ వేసుకున్నాను. చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. వెల్లుల్లి కూడా వేసుకున్నాను. వెల్లుల్లి ఇవన్నీ వేసి మిక్సీ పట్టేస్తాను. టమాటోస్ కూడా ఈ పచ్చడి మిక్సీ పట్టేసుకున్నాను. ఇందులో వేసుకున్నాను. ఈ టమాటోస్ని కూడా యాడ్ చేసుకున్నాం. వేసేసుకుని ఇంకొకసారి ఫ్రై చేసుకున్నాం. పచ్చడి రెడీ అయిపోయింది. ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్ మిక్స్ చేసుకున్నాం. మిక్సీలో వేసుకుంటే మరీ మెత్తగా అయితే బాగుంటుంది కదా, ఇలా ముక్కలు వేసుకుంటే కలుపు తగులుతూ ఉంటే బాగుంటాయి. అందుకని నేను ఇలాగే యాడ్ చేస్తాను. ఇప్పుడు చాలా బాగుంది. ఫ్లేవర్ చూస్తుంటే బాగుంది. పోపు వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుని ఇంట్లో పోపు వేసుకుని ఆవాలు వేసుకుంది కదా, పోపు వేసుకుని వేసాను. అంతే అండి, దొండకాయ పచ్చడి మనకి రెడీ అయిపోయింది. ఇంకా మిక్స్ చేసుకుని అన్నం పెట్టుకుని తిన్నాం రండి. పచ్చడి పెట్టుకొని చాలా అంటే చాలా బాగుందండి. చూస్తుంటేనే ఆకలేసి తినాలనిపిస్తుంది. ఈ వీడియో నచ్చితే మీరు ట్రై చేసి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది దొండకాయ పచ్చడి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఓకే, బాయ్.